వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. మున్నార్ వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అప్డేట్ అయితే నేను తీసుకొచ్చాను. సో ఒకసారి క్లియర్గా చూడండి ఏంటనేది కూడా. సో ఈ మున్నార్ వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను క్లియర్గా మీరు ఓన్గా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో చెప్తాను. అలా అంతేకాకుండా మేము ఒక ప్యాకేజ్ అనేది డిజైన్ చేసాం అనమాట. సో ఈ ప్యాకేజ్లో మనం మున్నార్లో ఉన్న మెయిన్ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవడమే కాకుండా అప్ అండ్ డౌన్ ఆంధ్ర నుంచి అయితే ఆంధ్ర నుంచి, లేదా తెలంగాణ నుంచి అయితే తెలంగాణ నుంచి, ఇంక్లూడింగ్ ట్రైన్ టికెట్స్తో సహా ఫుడ్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్లో ఉంటాయి. సో ఆ ప్యాకేజ్ ఏంటనే తెలుసుకునే ముందు ఈ వీడియో మాత్రం క్లియర్గా చూడండి. చూసిన తర్వాత లాస్ట్లో నేను మొత్తం ప్రైజ్ ప్రతిదీ చెప్తాను. అలాగే ఇప్పుడు మనం ఐదర్ ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఈ ప్యాకేజ్ నుంచి మనం ఎలిజిబులే. ఎందుకంటే విజయవాడ లేదా హైదరాబాద్ నుంచి అయితే మనకు ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, డైలీ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు బుక్ చేసుకున్న స్లాట్ బట్టి ఆ డేట్ బట్టి మనం డిజైన్ చేస్తాం. అదే ట్రైన్ ఏ ట్రైన్ ఏంటి అనేది కూడా ఆ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసి చెప్తాం. సో ఈ ప్యాకేజ్లో మనం అంటే ఏవైతే ఇంక్లూడ్ అయినాయో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ విజయవాడ నుంచి వెళ్ళటానికి, మున్నార్ వెళ్ళడానికి మనం ఫస్ట్ అయితే ఎర్నాకుళం లేదా అలువా రైల్వే స్టేషన్ రీచ్ అవ్వాలి. సో అక్కడికి వెళ్ళడానికి స్లీపర్ క్లాసు, వెళ్ళడానికి మళ్ళీ అక్కడ నుంచి రావడానికి కూడా ట్రైన్ టికెట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి ఈ ప్యాకేజ్లో. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అది. అండ్ సెకండ్ వచ్చేసరికి వన్స్ మనం అలువా రైల్వే స్టేషన్ దగ్గర రీచ్ అయిన తర్వాత, అంటే మనం ఎక్కువ మంది ఉంటే అది టెంపో మాట్లాడుకుందాం. టెంపో సో టెంపో ట్రావెలర్ అందరూ తెలిసిందే. సో అది మాట్లాడుకుందాం. లేదు అలా కాదు, మనం తక్కువ మంది ఉన్నప్పుడు క్యాబ్ మాట్లాడుకోవచ్చు. లేదా మనం కొంచెం యూనిక్గా వెళ్ళాలనుకుంటే మనకి ఆర్టీసీ అనేది అవైలబుల్గా ఉంటే అలువా రైల్వే స్టేషన్ నుంచి మున్నార్ వెళ్ళడానికి, సో అది మనం చూస్ చేసుకుందాం. వన్స్ అక్కడ నుంచి మున్నార్ రీచ్ అవ్వడానికి ఒక 3 hours జర్నీ అయితే ఉంటుంది ట్రైన్ దిగిన దగ్గర నుంచి. వన్స్ అక్కడ దిగిన తర్వాత మనం మున్నార్లో ఎన్ని రోజులు స్టే ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు మున్నార్ మొత్తంలో కూడా మనం మన ప్యాకేజీలో అయితే 3 days 2 nights ఈ ప్యాకేజ్. సో ఈ 2 nightsలో కూడా మనకు రూము, ఫుడ్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. మీరు ఫుడ్ పరంగా అయితే ఈ ప్యాకేజ్లో మాత్రం ఉంటుంది కాబట్టి మీకు ఏ విధమైన డౌట్ లేదు. అండ్ రూమ్ విషయానికి వచ్చేసరికి మనం హోటల్ కూడా మంచి హోటల్ సెలెక్ట్ చేద్దాం. ఆ హోటల్ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఫుడ్ అక్కడ 3 days 2 nights ఏదైతే ఉందో అది. అండ్ అంతేకాకుండా లోకల్లో సైట్ సీయింగ్ కోసం మనం చూడాల్సిన ప్లేసెస్ మొత్తం 4 ఉంటాయి. ఈ 4 చూసండి, ఇక్కడ ఒకసారి చూడండి. మట్టుపట్టి డైరెక్షన్, కోయంబత్తూరు డైరెక్షన్, కొచ్చిన్ డైరెక్షన్, తెక్కడి డైరెక్షన్ అని చెప్పేసి ఈ 4 ఉంటాయి. ఈ 4 వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కవర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. కాకపోతే అక్కడున్న లోకల్లో వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్ తీసుకునే ప్రైజెస్ అవ్వచ్చు, అది ఏదైనా సరే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడం వల్ల మ్యాక్సిమం 1 or 2 places కవర్ చేస్తారు. వీటిల్లో మన ట్రిప్లో మ్యాక్సిమం 4 కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఈ 4లో కొంతమంది ఇది ప్యాకేజ్లో వచ్చిన వాళ్ళకైతే ఇన్ఫర్మేషను, లేదా ప్యాకేజ్లో కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళకి ఏది బెస్ట్ అని చెప్పి సజెస్ట్ చేయమంటే, నన్ను అడిగితే నాకున్న ఎక్స్పీరియన్స్తో అండ్ నేను చూసి వచ్చిన ప్లేస్ ఎలా ఉన్నది ఏంటి దాన్ని బట్టి అయితే కోయంబత్తూరు డైరెక్షన్ అండ్ కొచ్చిన్ డైరెక్షన్ బెస్ట్. ఓకేనా? సో వీటిలో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనం మాట్లాడదాం. ఫస్ట్ వీటిలో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయో మనం మాట్లాడదాం. మనకైతే లిస్ట్ కూడా ఉందన్నమాట. చూడాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ మీకు ఎక్కడైతే ఏదైతే కనపడుతుందో మట్టుపట్టి డైరెక్షన్, కోయంబత్తూరు డైరెక్షన్, కొచ్చిన్ డైరెక్షన్, తెక్కడి డైరెక్షన్, ఈ 4 directionలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటాయి. సో ఈ 3 daysలో కూడా మనం మ్యాక్సిమం ఒక 3 directions అయితే కంప్లీట్ చేద్దాం. సో వీటిలో మనకి ఈ ప్యాకేజ్లో డబల్ డెక్కర్ బస్సు ఎక్స్పీరియన్స్, అది మొత్తం డబల్ డెక్కర్లో మనం మంచి, ఇప్పుడు మున్నారంటే మనకి ఇప్పుడు కాశ్మీరు లేదా మనాలి అంటే మనకి స్నో కోసం వెళ్తుంటారు. ఈ మున్నార్లో వచ్చేసరికి కాఫీ ప్లాంటేషన్, ఆ గ్రీనరీ, ఆ కేరళ సంబంధించిన అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్తుంటారు. సో వీటిల్లో మనం మెయిన్గా డబల్ డెక్కర్ బస్సు ఈ కాఫీ ప్లాంటేషన్ మధ్య నుంచి వెళ్తూ ఉంటుంది. నియర్లీ ఒక 3 hours జర్నీ. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందులో ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతుంది కాబట్టి ఫాగీ వెదర్గా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని వీడియోస్ ఒకసారి మన ఛానల్లో ఉన్నాయి, చూడకపోతే ఒకసారి చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో అవి కూడా నేను మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ మనం కవర్ చేసుకున్న ప్లేసెస్ ఏమైనా చూద్దాం. మట్టుపట్టి డైరెక్షన్లో ఫస్ట్ మనం ఫస్ట్ వచ్చేసరికి
ఫ్లవర్ గార్డెన్, ఫోటో పాయింట్ అని చెప్పేసి, ఎలిఫెంట్ రైడ్ అని చెప్పేసి, బొటానికల్ గార్డెన్ అని చెప్పేసి, హిస్టారికల్ టీ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది. అంటే మనకి టీ లీవ్స్ ప్లగ్ చేసిన దగ్గర నుంచి ఆ టీ పౌడర్ ఎలా ప్రిపేర్ అవుతుందో అంతా కూడా ఒక గ్రీన్ కలర్ ఆకు నుంచి బ్లాక్ కలర్లో వచ్చే పౌడర్ వరకు ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ప్రతిదీ కూడా డీటెయిల్గా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఫ్యాక్టరీలో. సో అది కూడా ఉంటుంది, మనం అది చూడవచ్చు. అండ్ ట్రైబల్ విలేజ్ ఒకటి ఉంటుంది, టాప్ హిల్ స్టేషన్ ఒకటి ఉంటుంది చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి చాలా ఉన్నాయి, నియర్లీ ఒక 36 ప్లేసెస్ ఉన్నాయి 4 డైరెక్షన్ మీద కవర్ చేయాల్సినవి. 90% మనం 4 డైరెక్షన్ కంప్లీట్ చేయడానికి చూద్దాం. అంటే ఈ ప్యాకేజ్లో తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి చూద్దాం. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ అయితే ఈ ప్యాకేజు ఎప్పుడంటే నేను నవంబర్ లాస్ట్లో అనుకుంటున్నాను. ఎందుకంటే నా డిసెంబర్ మిడ్ 2 వీక్స్ తర్వాత, అంటే ఒక డిసెంబర్ 15th ఆ టైంలో మనకి మనాలి ప్యాకేజ్ ఉందన్నమాట. సో మనాలికి అయితే వెళ్తున్నాం. సో మనాలి వచ్చేవాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోకపోతే ఒకసారి బుక్ చేసుకోండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇలాగే పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను ఒక వీడియో చేసి రీసెంట్గా అప్లోడ్ చేశాను. సో చూడకపోతే చూడండి. రీసెంట్గా నేనైతే మనాలి 15 మెంబర్స్ కోసం అయితే అనుకుంటున్నాను. ఈ 15 మెంబర్స్లో 4 మెంబర్స్ అయితే సెట్ అయ్యారనమాట. ఈ ప్యాకేజ్కి అయితే మాట్లాడుకున్నారు, వాళ్ళకి నచ్చింది, ఇంక్లూడింగ్ ఫుడ్, ఇలాగే 3 days 2 nights అండ్ చూడాలని ప్లేస్ అన్ని అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వెళ్ళడానికి రావడానికి ట్రైన్ జర్నీస్ అన్ని కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అండ్ నేను ఆల్రెడీ తెలిసి అంతకుముందు సోలో ట్రావెలర్ కానీ తిరిగే కాబట్టి నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి కొంచెం నేను కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది, మీకు చూడడానికి ఒక తెలుగు గైడ్ ఉన్నట్టు ఉంటుంది. మనం కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లాగా మన ఛానల్ నుంచి వెళ్ళి ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. సో ఒక మంచి ట్రిప్ అనేది ప్లాన్ చేస్తున్నాం. సో వచ్చేవాళ్ళు ఎవరంటే రావచ్చు, ఇంకా స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే 4 మెంబర్సే ఫిల్ అయ్యారు 15 మెంబర్స్లో, ఇంకా 11 మెంబర్స్ ఇంకా 11 అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా మనాలి డిసెంబర్లో మంచి స్నో ఎక్స్పీరియన్స్, మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఎప్పుడు స్నో పడుతుంది ఏంటో ఫోర్కాస్ట్ మొత్తం, వెదర్ అప్డేట్స్ మొత్తం తెలుసు. సో దాన్ని బట్టి మనం వెళ్దాం. వెళ్ళి కొంతమంది ఏంటంటే సోలోగా వెళ్ళినా లేకపోతే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన తర్వాత స్నో పడట్లేదని చెప్పేసి రెగ్యులేట్గా ఫీల్ అయ్యి ఇంకా ఉన్న స్నోని, అంటే ఆల్రెడీ పడిన స్నోని ఎక్స్ప్లోర్ చేసి వస్తారు. అలా కాకుండా మనం ఎప్పుడు పడితే ముందో తెలుసుకొని వెళ్తే లైవ్ స్నో అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దానికోసం అని చెప్పేసి నేను డిసెంబర్ 15th అనుకుంటున్నాను ఆ ట్రిప్ అనేది. అంటే పర్టికులర్గా డిసెంబర్ 15th లేదా 16th 17th ఈ టైంలో ఈ డేట్స్లో స్నో పడద్దని మనకు అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మనం వెళ్దాం. సో ఎవరైనా ఇంకా మనాలి ట్రిప్ అని ఎవరైనా ప్యాకేజ్ ఎవరైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ డిస్ప్లే మీద ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్గా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే మనాలి ట్రిప్లో ఎవరైనా కావాలనుకుంటే ఇంకా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే 4 మెంబర్సే ఫిల్ అయ్యారు, ఇంకా రిమైనింగ్ 11 మెంబర్స్ ఉన్నాయి. 15 మెంబర్స్ అయితే అనుకుంటున్నాం మేము. సో మంచి ఎక్స్పీరియన్స్ కోసం, స్నో ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఆ ప్యాకేజ్ వచ్చేసరికి మేము ఎంత ఉంది ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా తక్కువ ప్యాకేజ్ అయితే, సో చాలా తక్కువ, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత తక్కువగా ఉంటుందని ప్యాకేజ్. సో చాలా తక్కువ ప్యాకేజ్. సో ఈ విషయానికి వచ్చేసరికి మున్నార్లో మనం ఇదే ప్యాకేజ్ యాజ్ ఇట్ ఈజ్ 3 days 2 nights వెళ్ళడానికి రావడానికి ట్రైన్, అక్కడ లోకల్స్లో తిరగడానికి వెహికల్స్ ఇంక్లూడింగ్ ఈ 4 directions మ్యాక్సిమం కవర్ చేయడానికి, అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్న 3 days 2 nights ఫుడ్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఆ లోకల్లో ట్రాన్స్పోర్టేషన్స్, వెళ్ళడానికి రావడానికి ట్రైన్ అన్నీ కూడా. సో దానికి మరి చెప్తున్నా, దానికి మాత్రం అంటే ట్రైన్లో అయితే ఫుడ్ ఫెసిలిటీ అయితే మనకైతే ఇవ్వట్లేదు. ఎందుకంటే ట్రైన్లో మనం ఫుడ్ ఎక్కడ తీసుకురావాలా, సో అది మీరే పెట్టుకోవాల్సి వస్తుంది ఎంతైనా సరే. వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత హోటల్లో నైట్ స్టేకి అండ్ డేలో అక్కడ ఉన్న మనం తిరిగిన ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెళ్ళినప్పుడు మనకి పెద్ద ఏం అవైలబుల్గా ఉండవు. సో ఉన్న వాటిల్లోనే ఫుడ్ అది కూడా మనం చూసుకోవాలి. అదంతా ప్యాకేజ్లో ఉంటుంది. నేను ట్రైన్ విషయంలో ఫుడ్ మాత్రం ప్యాకేజ్లో లేదు, అది అర్థం చేసుకొని మీరు రావడానికి ట్రై చేయండి. సో ప్యాకేజ్ మొత్తానికి అది ఇంక్లూడింగ్ ప్రతిదీ కూడా మొత్తానికి మేము అనుకున్న ప్రైజు 10,000 per person. చాలా తక్కువ అని చెప్తున్నా. ఇది మీరు ఎక్కువ అనుకుంటే మీ సోలోగా వెళ్తే అర్థమవుతుంది సిచ్యువేషన్ అనేది. చాలా తక్కువ ప్యాకేజ్ మనం స్టార్ట్ చేసాం. సో ఈ స్టార్టింగ్లోనే మనం ఎక్కువ ప్యాకేజ్ పెట్టకూడదు, ఫస్ట్ నుంచే కొంచెం జెన్యూన్గా ఉండాలి అన్న ఉద్దేశంతో చాలా తక్కువకైతే ప్యాకేజ్ డిజైన్ చేసాము. సో అది మీకు రీజనబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే 3 daysకి పర్ డేకి వచ్చేసరికి 1,000 rupees హోటల్ పెట్టుకున్నా 3 daysకి ఇక్కడే 3,000 అయిపోతాయి. అలాగే ఫుడ్ అని
మీకు అక్కడ లోకల్లో తిరగడానికి ఓ వెహికల్కి వచ్చేసరికి 3000 వేసుకున్న 3 డేస్కి 9000 అక్కడే అయిపోతాయి. సో అలా అనుకుంటే చాలా ఉంటుంది. ట్రైన్ మళ్ళీ అందులో కూడా ట్రైన్ టికెట్స్ అప్ అండ్ డౌన్ రావడానికి మీకు ఏ బాధ ఉండదు. స్లీపర్ క్లాసే, మళ్ళీ అది కూడా స్లీపర్ క్లాస్, మళ్ళీ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతిదీ కూడా ఉంటుంది కాబట్టి 90% రావడానికి చూడండి. సో ఆ మనాలిలో అయితే 90% ట్రై చేయండి, ఎందుకంటే స్నో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను ఈ వింటర్ సీజన్లో. సో మనలో ఆల్రెడీ 4 మెంబర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, మీ వాళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు. సో ఈ మున్నార్ వచ్చేసరికి ఇదే ఫస్ట్ వీడియో. మరి మున్నార్ గురించి నేను అంటే ప్యాకేజ్ అయితే ఫస్ట్ ఇదే మున్నార్ గురించి. సో ఓకే, ప్రతి వీడియో అంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఎలా చూడాలి అంటే చూడాల్సింది ఎలా ఉన్నాయి, ఏంటి విజువల్గా మనకు బాగుంటాయా బాగా చూడాలనుకుంటే మన ఛానల్లో ఒకసారి బ్యాక్లోకి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లో మనకి మున్నార్ గురించి కొన్ని వీడియోస్ ఉంటాయి, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మంచి మంచిగా చాలా బాగుంటాయి, చూడాలనుకుంటే చూడవచ్చు. నెక్స్ట్ నేను మన దగ్గరలో ఉన్న అరకు మారేడుమల్లి ప్యాకేజ్ అయితే చాలా తక్కువలో అనుకుంటున్నాం. సో ఈ గ్యాప్లో, ఎందుకంటే ఇది నవంబర్ మంత్ ఎండింగ్లో ఇది అనుకుంటున్నాం కదా, మొన్నారు డిసెంబర్ 15th 16th ఆ టైంలోనేమో మనాలి అనుకుంటున్నాం. సో ఈ గ్యాప్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మేము అరకు ట్రిప్ అనుకుంటున్నాం. సో అరకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి ట్రిప్ తక్కువలో, చాలా అంటే చాలా తక్కువలో, రీజనబుల్ ప్రైజ్లో, ఇంక్లూడింగ్ ఫుడ్, ట్రావెల్ అండ్ స్టే, అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా ఉంటాయి. తక్కువలో డిజైన్ చేద్దాం. సో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ఎంజాయ్ చేద్దాం. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా షేర్ చేయండి. షేర్ అయితే మర్చిపోకండి. అండ్ ప్రతిదీ కూడా అంటే మీకు ప్యాకేజ్ ఉండదు లేకపోయినా, మీరు ఒకవేళ ప్యాకేజ్ లేకుండా నార్మల్గా మీరు వెళ్ళినా మీకు అక్కడ హోటల్స్ అని కూడా తక్కువలో ఉన్న హోటల్స్ నేను నెంబర్స్ ఇస్తాను, మీరు ఈజీగా అప్రోచ్ అయ్యి మీరు తక్కువలో హోటల్ స్టే చేసుకోవచ్చు. అది మున్నార్ అవ్వచ్చు, ఊటీ అవ్వచ్చు, నెక్స్ట్ ఊటీ కూడా ప్లాన్ చేస్తున్నాం, ఊటీ అవ్వచ్చు. ప్రతి ఏదైనా సరే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా హోటల్ డౌట్ వచ్చినా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం, నెంబర్ ఇస్తాం, అన్నీ ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మీకు ఏం డౌట్ లేదు. మా ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అది యూజ్ఫుల్గా, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీకు ఏంటయ్యా యూజ్ అంటే ఇదే యూజ్. మీకు అక్కడ వెళ్ళినప్పుడు హోటల్ డీటెయిల్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఇస్తాం. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.